పెళ్ళైన మగవారు ఇతర స్త్రీలను ఎందుకు ఇష్టపడతారో తెలుసా? అయితే పెళ్లి తర్వాత మగవారు ఇతర స్త్రీల వైపు ఎందుకు ఆకర్షితులవుతారో ఎప్పుడైనా గమనించారా? ఇవన్నీ తెలియాలంటే చాణక్య నీతిలో సంబంధ సూత్రం గురించి చాలా చెప్పబడ్డాయి. అవేంటో ఈరోజు మనం తెలుసుకుందాం. పెళ్ళైన కొద్దిసేపటికి పురుషుడు స్త్రీలను ఇష్టపడడం ప్రారంభిస్తారు. వారితో శారీరక సంబంధాలు పెట్టుకోవాలని వారి గురించి ఆలోచిస్తాడు. అయితే దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. అయితే ఇవి చాణక్య నీతులు మతం, అర్థం, పని, మోక్షం, కుటుంబం, సంబంధం, పరిమితి, సమాజం, దేశం మరియు ప్రపంచానికి సంబంధించిన సూత్రాలు ఎన్నో ఈ గ్రంథంలో రాయబడ్డాయి. చాణక్య నీతిలో ఆచార్య చాణక్యుడు భార్యాభర్తల సంబంధానికి సంబంధించిన సిద్ధాంతాలను ఇందులో చాలానే రాశాడు. పురుషులు, స్త్రీలు ఒకరినొకరు ఆకర్షించుకుంటారని అందరికీ తెలుసు. అయితే ఇది సాధారణ విషయమే. ఆకర్షణ మగ మరియు ఆడవారిలో ఏర్పడి తప్పుడు దారిలో వెళ్తుందో అప్పుడు వీరిద్దరి మధ్య తప్పు అనేది జరుగుతుంది. ఇది జరిగితే పెళ్ళైన వారిలో వారి యొక్క వైవాహిక జీవితం నాశనం అవుతుంది. వివాహేతర సంబంధం ఎప్పుడు తప్పుగా పరిగణించబడుతుంది. ఎందుకంటే భర్త మరొక స్త్రీతో శారీరక సంబంధం పెట్టుకోవడం వలన ఇద్దరు విడిపోవడానికి కారణమవుతుంది. అయితే చిన్న వయసులో పెళ్లి చేసుకోవడం వలన భార్యాభర్తల సంబంధానికి హానికరం ఏర్పడుతుంది. ఎందుకంటే చిన్న వయసులో ప్రతి ఒక్కరికి తన కెరీర్ మీద దృష్టి అనేది ఉంటుంది. అయితే చిన్న వయసులో అవగాహన లేకపోవడం వలన తక్కువగానే వాళ్ళ మెచ్యూరిటీ అనేది ఉంటుంది. చిన్న వయసులో కెరీర్ మీద శ్రద్ధ ఉంటుంది కాబట్టి వేరే దాని మీద దృష్టి అనేది ఆకర్షించదు. కాలక్రమేణా వ్యక్తి తన కెరీర్ మీద స్థిరమైన నమ్మకంగా ఉన్నప్పుడు శరీరంలో తనకు కోరికలు పుట్టడం అనేది మొదలవుతుంది. ఇటువంటి పరిస్థితులలో వివాహేతర సంబంధాల మీద దృష్టి పోయి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. భార్యాభర్తల సంబంధంలో శారీరక సంబంధం అనేది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. శారీరక సంబంధం వీరిద్దరి మధ్య లేకపోవడం వలన వీరిద్దరికి ఆకర్షణ అనేది తగ్గిపోతుంది. ఇలాంటివి ఉండడం వలన వివాహేతర సంబంధం వైపు అడుగులు వేయడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కొంతమంది భార్య ఉన్నప్పుడు వేరే స్త్రీతో సంబంధం పెట్టుకుంటారు. అయితే ఇలాంటి సమయంలో ఇద్దరి మధ్య నమ్మకం అనేది పోతుంది. నిజాయితీ అంటే భార్యాభర్త ఇద్దరి మాట ఒకటి కావడం. వైవాహిక జీవితంలో భర్త ఉన్నప్పటికీ భార్య చాలా బాధపడుతూ ఉంటుంది. అలాంటి సమయంలో వేరే పురుషులు ఇలాంటి స్త్రీల మీద శ్రద్ధ ఎక్కువగా పెడతారు. ఇక్కడ భార్యాభర్తలు ఇద్దరు ఒకరినొకరిని అర్థం చేసుకోవాలి. అప్పుడే ఇద్దరి మధ్య ప్రేమ అనేది బలంగా ఉంటుంది. మీరు తల్లిదండ్రులు అయ్యే వరకు మీ ప్రేమ తీవ్రత అనేది పెళ్లి వరకు పోతుంది. పెళ్ళైన తర్వాత ఇద్దరికి పిల్లలు పుట్టిన తర్వాత భార్య నుంచి భర్త దూరం కావడం జరుగుతుంది. ఎందుకంటే భర్త కంటే పుట్టిన బిడ్డల మీదనే ఎక్కువ ప్రాధాన్యత అనేది భార్యలు చూపడం వలన భర్త భార్య మీద ప్రేమను తక్కువగా చూస్తాడు. సో దీనివల్ల వైవాహిక జీవితం నాశనం అవుతుంది. సో భర్త భార్య మొదటగా ఎలా ప్రేమించుకుంటారో అంతే ప్రేమ జీవితాంతం ఉండాలి. లేదంటే వేరే స్త్రీ మీద ప్రేమ ఏర్పడి భార్యాభర్తలు విడిపోయే ప్రమాదం ఉందని ఈ చాణక్య నీతిలో చెప్పడం జరిగింది.